అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇది వచ్చేసి నీడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఫర్ ఎ ఫీచర్ ఫిలిం సెట్స్ ఇన్ 1990s విలేజ్ బ్యాక్డ్రాప్. 1990వ దశకంలో కథని ఊహించుకొని అప్పుడు స్టాండర్డ్స్కి తగ్గట్టు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ చేస్తున్నారంట వీళ్ళు. సో వీళ్ళకి యాక్టర్లు యాక్ట్రెసెస్ కావాలంట. ఏజ్ వచ్చేసి 28 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అయితే వీళ్ళ ఆఫీస్ ఎక్కడ, లొకేషన్ ఏంటి, ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి, ఇలాంటి డీటెయిల్స్ ఏమి ఇక్కడ ఇవ్వలేదండి. జస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, మీ దగ్గర కొత్త రైటర్స్ రిక్వైర్మెంట్ ఉండదా సార్ అని అడగటం జరిగింది. సో దీనికి నేను చెప్పేది ఏంటి అంటే, కొత్త రైటర్స్ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ మీకు కొన్ని క్లారిటీస్ ఇస్తానండి. ఇప్పుడు నా దగ్గరికి నేర్చుకోవడానికి కొంతమంది వస్తున్నారు. వాళ్ళు ఎలాగ వస్తున్నారంటే, యూఎస్లో ఎంఎస్ చేసి, వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ చేసి, లేదంటే అక్కడ జాబులు చేస్తూ వచ్చేటప్పుడు ఒక BMW కార్ వేసుకొని, గురువుగారు మీ దగ్గర నేర్చుకుంటానండి అని వస్తున్నారు. వాళ్ళు నాకు ఏమి అవసరం లేదురా బాబు, నేను నేర్పిస్తాను రా అంటే, లేదు గురువుగారు, గురుదక్షిణ లేకుండా నేర్చుకునేది ఏది ప్రయోజనం ఉండదంట అనే ఒక యూనిక్నెస్ తోటి వాళ్ళు వచ్చి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టేసి నా దగ్గర నేర్చుకుంటున్నారు. పైగా వాళ్ళు ఏం చేస్తారు అంటే, నన్ను గురువుగారు పలానా దగ్గర నేను ఫుడ్ తిన్నానండి, చాలా బాగుంది, రండి కార్ ఎక్కండి, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని కార్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అక్కడ ఏదో ఫుడ్ ఏదో తినిపించుకొని నాకు కావాల్సిన ఒక రెస్పెక్ట్ని ఇది చేసుకుంటూ చాలా బాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. సో ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు, కానీ ఉన్నారు అని ఊహించుకొని చెప్తాను. ఇంకొకళ్ళు ఉన్నారు, గురుగారు నేను భయంకరమైన దరిద్రంలో ఉన్నాను, ఫినాన్షియల్గా చాలా చితికిపోయి ఉన్నాను, తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది, నాకు తినడానికి ఫుడ్ పెట్టి ఉండడానికి రూమ్ ఇచ్చి నాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మీరు నాకు నెలకింత జీతం ఇచ్చి నేను మీ దగ్గర పనిచేస్తాను అని అంటారు. ఇలాంటి వాళ్ళని తీసుకుంటారా, అలాంటి వాళ్ళని తీసుకుంటారా? మీరైతే ఎవరిని తీసుకుంటారో చెప్పండి. సరే, నా విషయం వదిలేద్దాం, మీరైతే ఎవరిని తీసుకుంటారు? సో నేను కూడా అలాంటి వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతాను. వదిలేసి ఇప్పుడు మీకు తినడానికి ఫుడ్, ఉండటానికి రూమ్, ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తా. ఇప్పుడు మీరు ఎంతవరకు చదివారు అనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ గ్రాడ్యుయేట్స్ అనుకుందాం, లేదంటే మీరు ఎల్కేజీ యూకేజీ చదివారు, ఆ తర్వాత 10th క్లాస్ వరకు చదివారు, ఆ తర్వాత ఇంటర్లో కాలేజీలో చదివారు, ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ చదివారు. సో ఎల్కేజీ యూకేజీ చదవడానికి మీకు ఎంత ఖర్చు అయ్యండి? సరే, ఒక మంచి స్కూల్లోనే చదివారు, నెలకొక 50,000 సంవత్సరానికి ఒక 50,000 అలాగా ఖర్చు అయింది అనుకుందాం. ఆ తర్వాత 10th వరకు అంటే ఎల్కేజీ యూకేజీకి 1 లక్ష అనుకుందాం. 10th వరకు కూడా సరే అప్రాక్స్గా అదే అనుకుందాం, 5 లక్షలు 10th వరకు మీకు అయింది. ఇదొక 5, అదొక 2, 6 లక్షలు అయింది అనుకుందాం. సరే, ఇంటర్ కూడా 2 సంవత్సరాలకి 1 లక్ష అనుకుందాం, డిగ్రీ 3 సంవత్సరాలకి 1 లక్ష అనుకుందాం. ఓకే, సో మొత్తం మీద 7-8 లక్షలు ఖర్చు అయింది. మీరేమనుకుంటారు అంటే, ఇది ఎడ్యుకేషన్కి మీరు పెట్టిన ఖర్చు. ఇది కాకుండా ఇన్ని సంవత్సరాలు మీరు తినడానికి, మీరు ఉండటానికి మీకైన ఖర్చు ఎంత ఉంటుంది అంటే, అప్రాక్సిమేట్గా 30 నుండి 50 లక్షలు. అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు పుట్టిన దగ్గర నుండి మీకు విద్యాబుద్ధులు నేర్పించడం కావచ్చు, మీకు ఫీడింగ్ ఇవ్వటం కావచ్చు, మీకు మంచి అకామిడేషన్ ఇవ్వటం కావచ్చు, మీకు బట్టలు ఉతకడం దగ్గర నుండి మీకు పౌడర్లు, సెంట్లు, ఈ మొత్తం ఇదికి అయిన ఖర్చు దగ్గర 30 నుండి 50 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఒక ప్రాపర్గా మీరు వెళ్ళి జాబ్ చేసుకోవడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి బ్రతకడానికి మీకు పెట్టిన ఖర్చు 30 నుండి 50 లక్షలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత మీరు వెళ్ళి జాబ్ ఎంతలో జాయిన్ అవుతున్నారంటే 10,000లో జాయిన్ అవుతున్నారు, లేదు అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒక 20,000లో జాయిన్ అవుతున్నారు, అసలు హైలైట్ అంటే 30,000లో జాయిన్ అవుతున్నారు అనుకుందాం. నాకు తెలిసినంతవరకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఒక 10-20 నుండే స్టార్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఐడియా లేదు, నేను అనుకుంటున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఓకే, సో 30 లక్షలు పెట్టుబడి పెట్టుకొని మీరు ఫైనల్గా 10,000కో 20,000కో జాయిన్ మీరు నేర్చుకుంటారు. కానీ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఎలాగంటే, మీకు దీని గురించి కనీస అవగాహన అనేది లేదు. సినిమా అంటే ఏంటి అనేది తెలియదు, సినిమా వాళ్ళు ఎలాగుంటారు అనేది తెలియదు, ఒక కెమెరా అంటే ఏంటో తెలియదు, ఒక ఐ లెవెల్ అంటే ఏంటో తెలియదు, ఒక ఆడిషన్ అంటే ఏంటో తెలియదు, ఒక మాడ్యులేషన్ అంటే ఏంటో తెలియదు, ఒక డిక్షన్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు.
సరే, కమింగ్ టు రైటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు జిస్ట్ లైన్ అంటే ఏంటో తెలియదు, సినాప్సిస్ అంటే ఏంటో తెలియదు, సినిక్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు, ట్రీట్మెంట్ అంటే తెలియదు, డైలాగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. సో ఇవన్నీ మీరు వచ్చి నేర్చుకోవాలి అనుకుంటారు. యాక్చువల్గా ఎవడైనా జాబ్ ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ వరకు చదివారు, డిగ్రీ వరకు చదివిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా జాబ్ ఇవ్వాలి అంటే ఆ జాబ్లో మీరు అమీర్పేట్ సో కాల్డ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి ఆ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి జాబ్ అడుగుతారు. కానీ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటారు అంటే మనకి అసలు ఏమీ తెలియని అవసరం లేదు, మనం వెళ్ళగానే మనకు నెలకు 50,000 జీతం ఇచ్చేసేయాలి. ఇప్పుడు నేను మీకు రీజన్ కమెంట్స్లో కూడా నాకు ఎలాగుంది అంటే శ్రమ దోపిడీ అనే టైప్లో మాట్లాడారు. శ్రమ దోపిడీ నేను ఎవరిని చేయగలను? ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ వచ్చు, మీరు వర్క్ ఎక్స్ట్రీమ్ అనే ఇదిలో ఉన్నారనుకోండి, అప్పుడు నేను మీ చేత ఫ్రీగా పని చేయించుకుంటుంటే మీరు శ్రమ దోపిడీ అన్నది ఒక అర్థం ఉంది. కానీ మీకు వర్కే రాదు, మీకు వర్క్ నేను నేర్పించుకోవాలి అనే ఒక పర్టికులర్ సినారియోలో దాన్ని శ్రమ దోపిడీ అనే పదం మాట్లాడటం అనేది చాలా బ్రూటల్. వదిలేస్తే నేను ఇంకా ఏం చెప్తున్నా అంటే నాకు మొన్న నాతో కలిసి పనిచేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లు, అలాగే నటులు కావాలి అని పోస్ట్ చేసినప్పుడు నాకు సమ్వేర్ అబౌట్ ఒక 1,000+ కాల్స్ వచ్చినాయి. ఈ 1,000+ కాల్స్లో నాకు కొంతమంది కాల్ చేసి ఏమన్నారంటే, సార్ మా పాప ఉంది, ఇలా థియేటర్ ఆర్టిస్టు, ఇలాగా ఆమె కొన్ని సినిమాలు చేసింది, కొన్ని సిరీస్లు చేసింది, మంచి ఆర్టిస్ట్ సార్, మీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళకి నేనేం చెప్పానంటే వద్దు సార్, మీరు రావద్దు. ఎందుకంటే మీరు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు, మీరు వెబ్ సిరీస్లు చేసుకుంటున్నారు, వదిలేస్తే థియేటర్ చేస్తున్నారు మీరు. సో అంటే నాటక రంగంలో ఉన్నారు మీరు. సో ఇన్ని రకాల బెటర్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఫ్రీగా పనిచేయాల్సిన కర్మ మీకేంటి? ఎందుకంటే నేను మీకు కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వను. అలాంటప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మీరు పని చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది సార్, వద్దు, నా మాటేనండి, మీరు మంచో చెడో మంచి రూట్లో వెళ్తున్నారు, ఆ రూట్లోనే వెళ్ళండి అని అన్నాను. అలాగే కొత్త వాళ్ళు అంటే కనీస అవగాహన లేని వాళ్ళు వస్తానన్నారు. అలాంటి వాళ్ళకి నేను చిన్న టాపిక్స్ ఇచ్చి దీన్ని మీరు ఏదైనా సీన్స్ కింద అనుకుని రండి అనే టైప్లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అనమాట. సో నేర్పించేదానికి ఇంకా నేను ఒక ఎక్స్ట్రీమ్ చెప్తా. నేను ఫిల్మ్ స్కూల్ పెట్టాను, మీ అందరికీ తెలుసు, యాక్టింగు, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగు ఫ్రీగా నేర్పిస్తానన్నాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఇంకా నాకు ఎలా కాల్స్ వచ్చినాయి అంటే, అవునా యాక్టింగు, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ ఫ్రీగా ఇస్తారా, అయితే మాకు మంచి హాస్టల్ ఇచ్చి మాకు మంచి ఫుడ్ కూడా పెడతారా అని కూడా అడగడం జరిగింది. నేనేమంటాను అంటే సరే కనీస అవగాహన లేకుండా సినిమాల్లోకి వస్తున్నారు కదా అని ఒక అవగాహన ఏర్పరుద్దామని నేను ఒక ఆఫీస్ తీసుకొని దానికి రెంట్ కట్టి నేను రోజులో ఒక గంట సేపు నేను క్లాస్ చెప్దాం అనుకుంటే మీరు నాకు ఫుడ్ పెడతారా, మీరు నాకు రూమ్ ఇస్తారా అంటే మీరు అంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. నేను ఇమ్మెచ్యూరిటీని దూరం చేద్దాం అనుకుని వీడియోలు చేస్తుంటే మీరు ఇంకా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారనే విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను అనేది అదే, కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకునే ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మీకు కొంచెం జ్ఞానం అనేది వస్తుంది అనేది నా ఒపీనియన్. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుందండి. సో మీరు రాగానే నాకు శాలరీ కావాలి అనే టైప్లో కాకుండా ఫస్ట్ ఎప్పుడైనా నేను అదే చెప్తున్నాను, నేను మళ్ళీ అదే చెప్తాను. ఒకటే, మనం అడగకూడదు ఎవరిని కూడా నాకు ఇంత పేమెంట్ ఇవ్వు అని అడగకూడదు, వాళ్ళకి అనిపించాలి నేను ఇవ్వాలి అని. సో నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను చేసే సినిమాలకు కూడా మీరు ఎంత తీసుకుంటారు అంటే దానికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లక్షలు అడుగుతాను, మీ బడ్జెట్ అని దాటుకుని నాకైతే 10 లక్షలు ఇవ్వలేరు కదా. సో మీ బడ్జెట్ ఏదో చెప్పండి, దానికి తగ్గట్టే రాస్తానని చెప్తాను. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే, ముందు మీరు ఒక అవగాహన అనేది తెచ్చుకోండి, అవగాహన అనేది తెచ్చుకొని రెమ్యునరేషన్స్ అడగండి. అలా కాకుండా రెమ్యునరేషన్ కాదు, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అ పర్టికులర్ పర్సన్ అనుకున్నట్లయితే మీరు తప్పకుండా సరైన పద్ధతిలో ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా అవకాశాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి ప్రశ్నలు, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. నేను ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి. మీకు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6302583739. ఐ రిపీట్ 6302583739. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదండి. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.